చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ బాగా జరిగింది అది కూడా. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. వద్దులేదు చెప్పకూడదు బెస్ట్. అది మోటార్ సైకిల్ ఉంది కదా అక్కడ, ఆ మోటార్ సైకిల్ అది రైడ్ చేయడానికి వెళ్తున్నా. సో చూద్దాం మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సూర్యదేవుని విగ్రహం భూమిని తాకకుండా గాల్లో తేలుతూ ఉండేదట. సో ఫైనల్గా మనం కోనార్క్లో అయితే ల్యాండ్ అయిపోయాం ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్. ఆ బస్ అడ్వెంచర్ అయితే మామూలుగా లేదు. బస్ అయితే ల్యాండ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇది శ్రీశాంతి హోటల్ అట. సో మేము నాన్ వెజ్ ప్రిఫర్ చేసాం. చూడాలి సో మేకింగ్. ఫైనల్గా మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది మొగలై, చికెన్ మొగలై అండ్ ఫిష్ మసాలా. ఫిష్ మసాలా ఫిష్ ఓకే ఫిష్ మసాలా. సో ఈరోజు లంచ్ అయితే ఇలా ప్లాన్ చేసాం, చూడండి. హలో గైస్, ఫైనల్గా మనం వచ్చేసాం సన్ టెంపుల్. కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఈ సన్ టెంపుల్ స్ట్రీట్లో ఉన్నాం ప్రెజెంట్ మనం. చూడండి ఫుల్ బజార్ ఉంది ఇక్కడ, ఫుల్ బజార్ అయితే ఉంది. ఏ ఐటమ్స్ కావాలన్నా సరే మనకి మన ప్రైస్లో దొరికేటట్టుగానే ఉన్నాయి. పార్కింగ్ చేస్తే బజార్ మాత్రం మామూలుగా లేదు. గాయ్స్ చూడండి, ఇక్కడ కోనార్క్ టెంపుల్ స్ట్రీట్లో అయితే ఉన్నాం. రష్ అయితే మామూలుగా లేదు. నవగ్రహ టెంపుల్ అట, చూడండి. ఫైనల్గా మనం కోనార్క్ టెంపుల్కి అయితే టికెట్స్ తీసుకున్నాం. సో ఈచ్ టికెట్ 40 రూపీస్ మనకైతే ఇండియన్స్కి 40 రూపీస్, ఫారినర్స్కి అయితే 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో కరెన్సీ రేట్ అలా ఉంటుంది మరి. అండ్ మీరు కోనార్క్ టెంపుల్ వ్యూ పాయింట్ చూడొచ్చు, చాలా బాగుంది యాక్చువల్లీ వ్యూ. అండ్ చుట్టుపక్కల అయితే మనకి పార్క్ టైప్లో బాగా డెవలప్ చేశారు యాక్చువల్లీ. ఇది అయితే మస్ట్ విజిట్. ఒకవేళ మీరు పూరి వానికి వచ్చారంటే కోనార్క్ అయితే మాత్రం మనకి తప్పకుండా రావాలి. మేము ఇప్పుడు కోనార్క్లో ఇప్పుడు టైం అయితే అప్రాక్సిమేట్లీ 5 అవుతుంది. కోనార్క్ టెంపుల్కి వచ్చే వాళ్ళు అయితే ఒక 6 లోపే తప్పకుండా రావాలి, ఎందుకంటే 6 తర్వాత క్లోజ్ చేస్తారట టెంపుల్. సో ఇప్పుడు మేము టెంపుల్ ఇక్కడ విజిట్ కంప్లీట్ చేసుకొని బోట్ రైడ్కి ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ బీచ్లో. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్ నుండి మేము బస్సు అయితే బుక్ చేసాం. ఇది టెంపుల్కి అయితే ఎంట్రీ గేట్ గైస్. కోనార్క్ ఒక సన్ టెంపుల్ మాత్రమే కాదు, ఇది రాతితో చెక్కబడిన మన ఇండియన్ హిస్టరీ అన్నమాట. సో ఇందులో ఈ ఇందులో ఉండే శిల్పాల్లో ఏంటంటే మన స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండేది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, నెక్స్ట్ మన యొక్క టైము అన్నిటి యొక్క సంగమమే ఈ కోనార్క్ టెంపుల్ యొక్క నిదర్శనం అనమాట. సో ఇది ఏంటంటే సూర్య భగవానుడి రథ ఆలయం. సో ఇందులో ఏంటంటే 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలు ఏంటంటే 7 వారాల కింద ఇండికేట్ చేస్తారనమాట, ఒక్కొక్క రోజు కింద. నెక్స్ట్ ఏంటంటే ఈ రథానికి 24 రాతి చక్రాలు ఉంటాయి. ఆ 24 రాతి చక్రాలు కూడా ఒక్కొక్క రాతి చక్రం ఒక్కొక్క గంటని అంటే 24 అవర్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ గోడలపైన బొమ్మలు ఏంటంటే ఇంద్రుడు, నెక్స్ట్ వరుణదేవుడు, అగ్నిదేవుడు, నెక్స్ట్ అప్సరసలు, వీళ్ళ యొక్క విజ్ఞానం ఆ టైంలో వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అంటే వీళ్ళు పూజలు అటువంటివి ఎలా చేసేవారు అనే దాన్ని కూడా మన ఏన్షియన్స్ ఏంటంటే ఈ రాతి మీద చెక్కడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే
ఈ రథం పైన ఒడిశా నృత్య శైలి అంటే వాళ్ళ యొక్క డ్యాన్స్ స్టైల్ ఎలా ఉండేది ఆ రోజుల్లో కూడా దీనిపైన అనేది చెక్కారనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రధాన గర్భగుడిలో దేవుని విగ్రహం అనేది గాల్లో తేలుతుంటుందట. సో అది కూడా ఎందుకంటే ఒక మ్యాగ్నెట్ టెక్నాలజీతో తయారు చేశారట ఆ రోజుల్లోనే మన కంట్రీలో. సో బయట నుండి వచ్చే ఫారిన్ ఇన్వేడర్స్ వాళ్ళ కంపాస్ ఉంటుంది కదా, ఆ కంపాస్ డైరెక్షన్స్ కూడా అంత తప్పుగా చూపించేదట ఈ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల. సో ఏంటంటే ఆ రోజుల్లోనే మన ఏన్షియన్స్ ఇంత టెక్నాలజీని యూజ్ చేశారంటే నాట్ ఏ కామన్ థింగ్ కదా. మనం ఇక్కడ సూర్యనారాయణ కోనార్క్ టెంపుల్కి అయితే వచ్చేసాం గైస్. చూడండి చాలా బాగుంది కూడా. ఇది మన టెంపుల్ వ్యూ. ఇదైతే మనకి కంప్లీట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ గైస్. లోపలికి అయితే ఎలా చేయట్లేదు, మరి లోపల ఎలా ఉండిద్దో. Here you can see view from the temple. ఇది టెంపుల్ ఆపోజిట్లో ఇంకొక టెంపుల్ ఉంది, పూర్తిగా బిల్డ్ చేయలేదు కానీ చాలా బాగుంది. సంథింగ్ ఈవెంట్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. చాలు ఇప్పుడు మేము టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాం. ఇది అయితే టెంపుల్ ఫ్రంట్ సైడ్ గా. టెంపుల్ ఆర్కిటెక్చర్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకా ఆర్కిటెక్చర్ ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పారు. దాన్ని బట్టి వెళ్తాం మనం. ఇవన్నీ అప్పట్లో జరిగిన స్టోరీస్ని బట్టి ఇవన్నీ బిల్డ్ చేశారు. చూడండి ఎంత బాగున్నాయో ప్రతిది కూడా. ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఎవ్రీ ఇంచ్ అంటే టెంపుల్ ఉన్న ఎవ్రీ ఇంచ్ అనేది డీటెయిలింగ్ చాలా డెడికేషన్తో చేసినట్టున్నారు. అసలు స్టోన్ని ఇంతలా చెక్కి ఒక ఆర్టిస్ట్లో తేవడం అనేది చాలా బాగా చేశారు. చూడండి ఇది టెంపుల్ ఇంకొక సైడ్. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కదా, ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఈవినింగ్ టైం కదా, సన్సెట్ అవుతుంది, క్రౌడ్ గట్టిగా వచ్చారు. బ్యాక్ సైడ్ కూడా యాక్చువల్లీ టెంపుల్ సరౌండింగ్స్ కూడా ఒక పార్క్ రేంజ్లో చాలా బాగా డెవలప్ చేశారు. సో ఇటువంటిది ఏమైనా మనం వైజాగ్లో ఉంటే ఒకసారి కామెంట్స్లో పెట్టండి తప్పకుండా. చూడండి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ గైస్. టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేము బోట్ రైడింగ్ కోసం అయితే ఫాస్ట్గా వెళ్ళాలి. రైడ్స్ ఉంటాయి ఇక్కడ అంట, అంటే బీచ్లో రేసింగ్ అనేది ఉంటుందట, చూడాలి. సో మేము ఇప్పుడైతే ఇప్పుడు చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. చెక్అవుట్ కాదు, ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఈ టెంపుల్ నుండి. అంతే. కానీ టెంపుల్ అయితే మాత్రం మస్ట్ విజిట్ గైస్, చాలా బాగుంది యాక్చువల్లీ. సన్రైజ్ కి సన్సెట్ కి మీరు పూరికి వచ్చిన వాళ్ళు అయితే దీన్ని మిస్ అవ్వద్దు, పక్క విజిట్ చేయండి. సో స్వీట్ బోట్ రైడ్ గైస్. ఫైనల్గా మనం అయితే సెల్ఫీ స్టిక్ కోనార్క్ విజిట్ అయితే అయిపోయింది గైస్, చూడొచ్చు. సో ఇక్కడ నుండి మనం ఇప్పుడు బోట్ రైడింగ్ అయితే వెళ్తే మైక్ లేదు కదా, మైక్ ఆల్రెడీ చూస్తాను. సో ఇక్కడ నుండి అయితే మనం కోనార్క్ వెళ్ళబోతున్నాం. కోనార్క్ కాదు, బోట్ రైడింగ్. బీచ్ ఉంది, బీచ్ బోట్ రైడింగ్. చూడండి ఇదైతే కోనార్క్ బజార్, కోనార్క్ స్ట్రీట్. ఇది చాలా బాగుంది కూడా. ఇప్పుడైతే నేను చూడండి అది మోటార్ సైకిల్ ఉంది కదా అక్కడ, ఆ మోటార్ సైకిల్ అది రైడ్ చేయడానికి వెళ్తున్నా. సో
సో చూద్దాం మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు. మిలేగా अभी हाँ भाई अभी तो होटल आए क्या कल मिलेगा कल एक बार अभी अब नहीं मिलेगा नहीं अब नहीं होगा अभी तो हम उठे अभी कैसे नहीं पता ఏదైంది రేపంట చూడండి వీళ్ళైతే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోతున్నారు. టైం అయిపోయింది, మనకి పని టైం చూస్తే ఇప్పుడు 5:30 అలా అయిపోయింది. ఆల్మోస్ట్ చీకటి అవుతుంది. సో ఇప్పుడైతే అవ్వదన్నారు, రేపు అవుతుంది అన్నారు. డిసప్పాయింటెడ్ చెప్పు కొంచెం ఫైనల్గా మా ట్రిప్ అయిపోయింది. యాక్చువల్లీ మేము ఇంకా చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ బాగా జరిగింది అది కూడా. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. వద్దులే చెప్పకపోవడం బెస్ట్. చెప్పకపోవడం మంచిది, అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది. దారుణమైన ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎవరికి జరగకూడదు అలాంటి ఇన్సిడెంట్. మనశ్శాంతి ఉంటుంది దానివల్ల. ప్రశాంతత లేదు. ఇంత ట్రిప్ మంచిగా జరిగి మాకు ఇప్పుడు ప్రశాంతత లేదు. పెద్ద దెబ్బేసింది. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఎప్పుడైనా షేర్ చేసుకోవాలనిపిస్తే తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఒడిశా వచ్చిన వాళ్ళు ఈ తప్పు మాత్రం చేయకండి, అసలు అసలు చేయొద్దు.